బాటిల్ వాటర్ ఇంత ప్రమాదకరమా? ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే ఇప్పుడు ఏదీ తినాలన్నా, ఏదీ తాగాలన్నా భయమేస్తోంది. ఎంతో ఖర్చు చేసి ఆహార పదార్థాలను కొనుక్కొని మరి వ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట షాపుల్లో కొనుక్కొని వాటర్ బాటిల్లోని నీళ్లు తాగినా ప్రమాదకరమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, బాటిల్ వాటర్ ని హై రిస్క్ ఫుడ్ కేటగిరీలో చేర్చింది. ఈ మేరకు FSSAI కొత్త నిబంధనలను జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పుడు బాటిల్ వాటర్ విక్రయించే అన్ని కంపెనీలను ఏడాదికి ఒకసారి తనిఖీ చేస్తారు. నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి ఈ పని జరుగుతుంది. అయితే FSSAI హై రిస్క్ కేటగిరీలో బాటిల్ వాటర్ను ఎందుకు చేర్చింది? దీని వెనుక కారణం ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు? ఈ వివరాలన్నీ తెలుసుకోండి. FSSAI హై రిస్క్ కేటగిరీలో బాటిల్ వాటర్ను చేర్చడంపై చాలా కాలంగా ప్రజలు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల నుండి నీటిని తాగుతున్నారా? దీని కారణంగా మైక్రో ప్లాస్టిక్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. మైక్రో ప్లాస్టిక్ కూడా ప్రజల మెదడులోకి ప్రవేశిస్తోంది. కాబట్టి FSSAI ఎలాంటి కొత్త నిబంధనలను రూపొందించినా వెంటనే అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిపుణులు ఏం చెబుతున్నారంటే, బాటిల్ వాటర్లోని మైక్రో ప్లాస్టిక్ శరీరానికి హాని కలిగిస్తుందని తెలిసినందున కొన్ని పెద్ద హోటళ్లు చాలా కాలం క్రితం గాజు సీసాలలో నీటిని అందించడం ప్రారంభించాయని, ఇంతకు ముందు కుండ నీళ్లు తాగేవారని, ఇప్పుడు ఇంట్లో కుండ, స్టీల్ బిందెలు కూడా లేవని, ఇప్పుడు వాటి స్థానంలో ప్లాస్టిక్ బాటిళ్లు వచ్చాయి. ఈ బాటిళ్లలో ప్లాస్టిక్ తో పాటు శరీరానికి హాని కలిగించే ఎన్నో ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయన్నారు. ఈ రోజుల్లో నీళ్లే కాకుండా పాలు కూడా ప్లాస్టిక్ బాటిళ్లలో వస్తాయని, దీనివల్ల మైక్రో ప్లాస్టిక్ మనిషి శరీరంలోకి చేరుతుందని, మైక్రో ప్లాస్టిక్ శరీరంలోకి ప్రవేశించి హాని కలిగిస్తుందని, ఇది ఒక మంచి అడుగు అంటూ ప్రశంసించారు. దీనిని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు ఇంట్లో ఉన్న నీటిని మరిగించి తాగాలని ప్రజలకు సూచించారు. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. మైక్రో ప్లాస్టిక్ వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, ఆరోగ్యానికి హాని కలగకుండా ఆహార పదార్థాలను ప్యాక్ చేసే విధానంపై కూడా శ్రద్ధ పెట్టాలని, దీని ప్రభావం కొంతకాలం తర్వాత తెలుస్తుందన్నారు. ఇప్పుడు కూడా ప్రజల జ్ఞాపక శక్తి బలహీనంగా మారుతోంది. ప్రస్తుత కాలంలో అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రధాన వ్యాధులకు కారణమవుతుంది. ఆరోగ్యంపై మైక్రో ప్లాస్టిక్ ప్రభావంపై అనేక రకాల పరిశోధనలు కూడా జరిగాయి. మైక్రో ప్లాస్టిక్ మెదడుకు కూడా హాని చేస్తుందని అధ్యయనాలు తెలిపాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.